ఆ మందనంగా తరలించుకొని ఆ మహానుభావ పాలెటి ఒడ్డుకి నీళ్లు ఆపుదామని యాదనంగా ఇనపరాల గట్లు తిప్పుతుర్రు కదా. మందరి యాదవులు కేకేసుకుంటూ అర్థం అరహాని పర్వతం కిందికి మంద దిగి వస్తుంటే డెక్క డెక్క వచ్చి డేగాడ సన్నమాయే కొమ్ము కొమ్ము వసుకొని కోలాట సన్నవేగను ఆవుల డెక్కలాగిందా పర్వతం ఎంత తగలబడుతుందండి రాజరాజమంట రాజమంట కమ్మింది ఉత్తరము దక్షిణము తూర్పు పరమట నగమగాలుగా ముక్కుంది మంట మురియాసల పర్వతము దగరము దగరము నాశనమైందా మురియాసల పర్వతం అనగా దగరము దగరము కాలి కూలి పోయింది ఆకు తోటలు అల్లము తోటలు కదా మురుచాలి ఏమి లేకుండా మొత్తం నాశనమైంది పాలేటి ఒడ్డుకయ్య మంద పర్వతం వచ్చింది పాలేటి ఒడ్డున మర్రమ్మ మర్రి కంచాకుల మర్రి కంచాకుల మర్రి కాడికి యాదవరాజు మంద మర్రితో వచ్చే పాలేట్లో నీళ్లు ఆగి ఆ కంచాకుల మర్రి కింద మంద పండుకొని ఉంది నంది వాటికో గర్భంలో పాదములు ముడుచుకొని గుడ్డలు ఎవరిని పెట్టుకుంటా దేనువులు పోలించి పండుకున్నాయి తూర్పు ఎరున్న బండినే యాదవరాజు తూర్పునే బండిండు పనవటి ఎరుగున బండిన యాదవరాజు పనవట్టే బండిండు దక్షిణం ఎరువున బండిన యాదవరాజు దక్షిణమునే బండిండు అప్పుడు గంగురాజా అంటుండే ఏంద్రా తమ్ములారా పర్వతానికి ఏంది ఏమి చిత్రమో మాయ మాయిక పర్వతములు తగలబడిపోయాను యాదవరాజులు జగమొగలు బట్టి మీరు పర్వతము తగలబెట్టినా ఏమిటి అగ్గి పుల్లలు గీకి పర్వతం తగలబెట్టినా ఏమిటి ఇది ఏమి చిత్రము పర్వతము తగలబడిపోయాయి ఇది ఏమి చిత్రము వరి యాదవరాజులు నమస్తనయ్య అగ్గి పుల్లలకి మంట పెట్టలే జగమొక్కలు కొట్టి మేము మంట పెట్టలే పర్వతము పగుండేమో మేము తగలబెట్టలే డెక్క డెక్క వరిసేటి ఆగాట సన్నమ్ము ఆవుల పాదముల కింద పలుకురాలు పడి పడపలో చితికి ఆవుల మంథనంగా మహానుభావ పలుకురాల మెరుగులేసి కారాకులో పడి తగలబడిపోయినాయే కాని మేము మాత్రమైతే మారం పర్వతం తగలబెట్టలేదు తగలబెట్టలేదు వారికి యాదవ గంగురాజు మన పట్టు చూసిండు లేకమ్మమ్మ మా సందు కనిపెట్టి ఏరేవాడన కాలబెట్టిండో ఏందో యాదవ పర్వతం మేపుతురని చెప్పని మా సందు కనిపెట్టేవాడని మేపు తగలబెట్టిండేమో చూద్దానని యాదవల్ని ఒక 5
యాదవుల్ని ఎంటేసుకొని ఇనుపరాల పర్వతం చుట్టూనగా తిరుగుతుండు తన గంగురాజు. ఆ గట్ట చుట్టూ ఆ గట్ల చుట్టూ ఎత్తులాడంగా గట్టకు తూర్పాగం ఒక బండ అది రగుతూ ఆ రగుతు పైన గంగురాజుకి మరి ఎట్లా సభను పెట్టిండ్రు ఎవరు మునియేశ్వరు కాపులే గాని అవరా ఆ ఎనపరాల గట్లు ఆ భరతం ఎత్తుకుని ఆడుతున్నాను వరకు కృష్ణ ఆ రక్తు మీద ముద్దు రాత రాసిండ్రు మునియేశ్వరుడు పాలముని మహారాజులు ముద్దు రాత రాసి అట్ట రాసిండ్రు కాపులే గాని హరణాలే గాని బట్లే గాని బ్రాహ్మణులే గాని సంపన్న జాతి ఎవరు మేపిన గాని పర్వతము పుట్టగా పెట్టగా వాడు కొట్టువాడు కావాలి కొట్టువాడు కావాలని ఆ పండగనంగా రాత రాసిపోయిండ్రు మునియేశ్వరుడు.